బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తంలో అమలాపురంకు చెందిన ఇద్దరు దళితులపై దాడి జరిగింది. అమలాపురం శాంతి ఆశ్రమం సమీపంలో ఓ ఆవు విద్యుత్ షాక్తో చనిపోయింది. దీంతో ఆవు యజమాని దానిని మోకాటి ఎలీషా వెంకటేశ్వరరావుకు అప్పగించాడు. ఉప్పలగుప్తం సుధాపాలెం శ్మశానానికి తీసుకువెళ్లి చర్మం ఒలుస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. తీవ్ర గాయాల పాలైన బాధితులు అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దళితులపై జరిగిన దాడులను వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇజ్రాయెల్ ఖండించారు. నిందితులపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ నడిపిస్తున్నాం. హరీష్, మొత్తం మీద ఈ ఘటన ఎప్పుడు జరిగింది? పూర్తి వివరాలేంటి? కిషోర్, ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది. అమలాపురంలో నిన్న ఆవు చనిపోవటం, గీతాశ్రమ సమీపంలో ఆవు విద్యుత్ షాక్తో చనిపోయింది. దాంతో ఆవుని యజమాని ఇద్దరు దళితులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు సూదాపాల అంటే వేరే మండలం, అమలాపురంలో నుంచి ఉప్పలగుప్తం వేరే మండలంలో సూదాపాల శ్మశాన వాటికి తీసుకెళ్లి అక్కడ చర్మం ఉంచే ప్రయత్నం చేస్తుండగా అర్ధరాత్రి పూట ఈ సంఘటన జరిగింది. కామన్ గడవ అనే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే దాడి చేశారని చెప్తారో 8 మంది ఒక్కసారిగా తమపై వచ్చి దాడి చేశారని బాధని చెప్తారో వాళ్ళు తీవ్రంగా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన కారణాలు ఏవి కనిపించట్లేదు. అయితే కామన్ గరువులో కూడా 1-2 ఆవులు కూడా మిస్ అవ్వటం, కనబడకుండా పోవటం, దానికి ఎవరు కారణమో తెలియదు. అయితే ఈ ఆవులు మాత్రం శ్మశానంలో ఈ చర్మం వలవడం చూసి అక్కడికి వచ్చి వాళ్ళపై దాడి చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఈ దాడి చేసిన 8 మందిని పోలీసులు గుర్తించి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. గాయపడిన వాడిని ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళు గో సంరక్షణ సమితి కానీ ఇతరత్ర ఏ సమితికి చెందిన వాళ్ళు కాదు, ఇతరత్ర కారణాల వల్లే దాడి జరిగినట్టు భావిస్తున్నారు. మరోవైపు దళితుల మీద దాడి జరిగినందుకు దళిత నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దాడి చేస్తున్న వారి మీద అట్రాసిటీ కేసులు ఫైల్ చేయాలని, హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేయాలని చెప్తున్నారు. పోలీసులు కూడా ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే డీఎస్పీ రంగంలో దిగి నిన్న ఆవు చనిపోయిన ప్రాంతం ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆవు యజమాని కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. చనిపోయిన ఆవును వాళ్ళిద్దరికి ఈ మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరకు అప్పగించడం జరిగింది స్పష్టం చేశారు. దీంతో మొత్తం వ్యవహారం అంతటిని పరిశీలించి ఎవరైతే నిందితులు ఏ కారణంతో వీళ్ళ మీద దాడి చేశారన్న విషయం ఆ కోణంలో పరిశీలిస్తున్నారు. మొత్తానికి నిందితులు పోలీసులకు పట్టుబడితే మొత్తం ఈ వ్యవహారం అంతా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హరీష్, అసలు ఆ 8 మంది నిందితులు ఏ ప్రాంతానికి చెందిన వారు? వాళ్ళకి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇప్పుడు